ఆధారపడి చేసే థ్రిల్లర్ చేశారు. ట్రైలర్ చూపించారు, చాలా బాగుంది. ట్రైలర్ డైరెక్టర్ ఎంత బాగా తీశాడో మ్యూజిక్ డైరెక్టర్ దానికి అంత ప్రాణం పోసాడు. రమేష్ గారు చూడగానే మ్యూజిక్ ఆర్ఆర్ ఎవరు చేశారని అడిగారు. ఫస్ట్ ఇది ఎట్లా ఉందో చెప్పకుండా ఆర్ఆర్ ఎవరు చేశారు సార్, మా లక్కీగా ఆయన చిన్న వెనకాల ఉన్నాడు, ఈయనే సార్ అని చెప్పి. అంటే చూడగానే అండ్ ఈ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి చేసే థ్రిల్లర్ చేశారు. ట్రైలర్ చూపించారు, చాలా బాగుంది. ట్రైలర్ డైరెక్టర్ ఎంత బాగా తీశాడో మ్యూజిక్ డైరెక్టర్ దానికి అంత ప్రాణం పోసాడు. రమేష్ గారు చూడగానే మ్యూజిక్ ఆర్ఆర్ ఎవరు చేశారని అడిగారు. ఫస్ట్ ఇది ఎట్లా ఉందో చెప్పకుండా ఆర్ఆర్ ఎవరు చేశారు సార్, మా లక్కీగా ఆయన చిన్న వెనకాల ఉన్నాడు, ఈయనే సార్ అని చెప్పి. అంటే చూడగానే దాని ఇంపాక్ట్ కనపడతా ఉంది. ఎప్పుడు సినిమాకి ఇంట్రెస్ట్ కలిగించే విధానం చూపించగలిగితే పర్టికులర్ కొత్త వాళ్ళతో చేసే సినిమాలు అట్లా ఇంట్రెస్ట్ థియేటర్లో ఆ నలుగురు ఏదైనా జరిగేది అక్కడే. సినిమా హిట్ అయ్యేది థియేటర్లోనే, హిట్ చేసేది ఆ నలుగురే. కాబట్టి ఈ టైటిల్ చాలా వెరైటీగాను నిజానికి దగ్గరగాను. థియేటర్లో ఒక సినిమా అనేది థియేటర్లోనే ఏమైనా జరుగుద్ది. ముఖ్యంగా రీ రికార్డింగ్ చాలా అద్భుతంగా ఉంది. కొత్త వాళ్ళు అనేది అంటే కొత్త సినిమా ట్రైలర్ చూస్తున్నట్టుగా కాకుండా ఎన్నో సినిమాలు తీసినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు తీసినటువంటి దీనికి ట్రైలర్ కనపడింది. నిజంగా థియేటర్లో నలుగురు థియేటర్లో రికార్డు సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా నాకు కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను చాలా కమర్షియల్ సినిమాలు చేశాను, కానీ ఇలా హారర్ మూవీ ఫస్ట్ టైం నేను చేయటం. కాబట్టి ఈ డైరెక్టర్ గారు బ్రహ్మాండం, అసలు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా తీశారు. సినిమా చాలా బాగుంది. థియేటర్లో అనే పేరు ఎందుకు పెట్టామంటే థియేటర్లో చూడాలి అనే ఉద్దేశంతోనండి. కాన్సెప్ట్ కూడా థియేటర్లో చూస్తేనే మీకు సినిమా చూసినట్టు ఉంటుంది. ఇంకా ఇది థ్రిల్లర్ హారర్ అదే జానర్ అని కాకుండా ఒక కమర్షియల్ ఎలిమెంట్, అంటే ఒక సాంగ్స్ ఫైట్స్ అని కాకుండా కామెడీని యాడ్ చేసిన కమర్షియల్ థ్రిల్లర్ మూవీ. మాంట్రిక్స్ మీడియా వర్క్స్ అనేది యాక్చువల్గా ఒక విజువల్ ఎఫెక్ట్స్ యానిమేషన్ అండ్ ప్రొడక్షన్ కంపెనీ అండి. ఈ సినిమా థియేటర్లో మా ఫస్ట్ మూవీ. తెలుగు వేయడంలో మాతో పాటు ఎంతమంది అయితే సహకారం అందించారో వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. థియేటర్లో నలుగురు అనే టైటిల్ మీరు చూశారు. సో బేసిక్గా ఎవరైనా ఏ సినిమా చూడకైనా థియేటర్కే వెళ్ళాలి, థియేటర్లోనే చూడాలి. దీనిలో ఒక హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ మేము తీసుకున్నాము. కొత్తగా ఉంటుంది ష్యూర్గా. అది ఏంటి ఎలా ఉంటుంది అనేది డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. కానీ టైటిల్ మాత్రం నలుగురే. దీనికి సంబంధించినంత వరకు పోస్టర్స్, డిజైన్స్, గ్రాఫిక్స్, వెబ్సైట్తో సహా అన్నీ మా సొంత గ్రాఫిక్స్ టీం చేశారండి. థ్యాంక్స్ గైస్, ఎప్పుడైనా గ్రేట్ జాబ్. కాన్సెప్ట్ మాకు తెలియదండి, అసలు మాకు నలుగురికి అసలు కాన్సెప్ట్ తెలియదు. అసలు మేము ఆడిషన్ సెలెక్ట్ అయింది ఆగస్టులో సెలెక్ట్ అయ్యాం. సో స్క్రీన్ టెస్ట్లో సెలెక్ట్ చేసి మమ్మల్ని సెప్టెంబర్ 1న వినాయక చవితి రోజు మాకు చెప్పారండి మీ నలుగురిని పెట్టి తీస్తున్నామని. సో అప్పటి నుంచి ఒక 3-4 మంత్స్ మాకు రిహార్సల్స్ జరిగాయి. సో అప్పుడు రిహార్సల్స్ అప్పుడు కూడా మాకు ఎప్పుడు కూడా స్టోరీ తెలియదు మాకు అసలు. మేము మాకు క్యారెక్టరేషన్ చెప్పారు తప్ప స్టోరీ మాకు ఫుల్ ఫ్లెడ్జ్గా తెలియదు. తర్వాత ఒక 3 మంత్స్ తర్వాత మాకు టైటిల్ చెప్పారు థియేటర్లో నలుగురని. సో నేనైతే డిఫరెంట్గా ఫీల్ అయ్యా. ఇది సో అలా కష్టపడి ఈరోజు ఇక్కడ దాకా వచ్చిందంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ డైరెక్టర్ డిపార్ట్మెంట్లో అండి కో డైరెక్టర్ రామస్వామి గారు ఉన్నారండి. చాలా ఫన్నీగా ఉంటారు ఆయన. ఒకసారి మిడ్ నైట్ 2:30కో 2కో అండి నిద్ర వస్తున్న టైంలో ఆయన దగ్గరికి వెళ్ళి 1 పావుగంట కూర్చున్నామండి. పొద్దున్న 7 దాకా నవ్వుకున్నట్టే ఉన్నాం. My friends అన్ని చెప్పారు. I mean everybody has said everything about everybody on the set. Everybody has handled me like a baby in this team. Andra has welcomed me a lot in a very very nice way. So ఇది కొత్త మూవీ, నాకు కొత్త ఎక్స్పీరియన్స్ తెలుగులో. But it was such a great support that I never expected. On the spot it might be Varun, Shankar, Adhiri point because of Shankar. And as you know, Dheeraj, all of you who support Dheeraj has been excellent.
and all the chemistry that you get to see on the screen was there on the sets. We used to enjoy so much, and that was all possible because of so much comfortable feel that was given to us by Kiran sir and our Rajesh sir, Srinivas Raju, and John sir. I must say that he used to make me feel so comfortable. So I have a huge thanks to be said to all of the members, each and everybody in direction department, KK Garu, Raghu Garu, Ram Swami Garu, everybody. I don't want to miss anybody's name. It might be production, it might be light team, it might be anybody, makeup team, Chalapati Garu. Everybody has worked very hard for this. Hope you